మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకోండి. ఆ వ్యక్తి చెబుతున్నాడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, డబ్బు సేఫ్ గా ఉంటుందని చెప్తాడు. మరో వ్యక్తి చెప్తున్నాడు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టు, డబ్బు ఎక్కువగా పెరుగుతుందని చెప్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరి మాట వినాలి మీరు? ఇక్కడ ఒక తప్పు నిర్ణయం మీ డబ్బు పెరిగే వేగాన్ని సంవత్సరాల పాటు ప్రభావితం చేయవచ్చు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. డబ్బు సంపాదించడం కంటే డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ మధ్య తేడాని పోల్చి చూద్దాం. ఒక కంపెనీలో ఇద్దరు స్నేహితులు పనిచేస్తూ ఉండేవారు. మొదటి వారి వయసు 30 సంవత్సరాలు. సేవింగ్స్ 1,00,000 రూపాయలు. అతను బ్యాంకుకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, ఎఫ్డి చేశాడు. ఎందుకంటే నా డబ్బు సేఫ్ గా ఉండాలి అని అనుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అదే రోజు అతని స్నేహితుడు అదే 1,00,000 రూపాయలను మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెట్టాడు. అతను అన్నాడు, నేను ఈ డబ్బు వచ్చే 10 సంవత్సరాలు ఉపయోగించాను. 10 సంవత్సరాల తర్వాత ఇద్దరి డబ్బు ఒకేలా పెరుగుతుందా లేదా ఒకరి డబ్బు ఎక్కువ పెరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎఫ్డి అంటే ఏమిటి? మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బు ఇస్తారు. బ్యాంకు మీకు ముందే నిర్ణయించిన వడ్డీ ఇస్తుంది. మీ ఉదాహరణ ద్వారా 1,00,000 రూపాయలు మీరు ఎఫ్డి చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, బ్యాంకు సంవత్సరానికి ఒక నిర్ణీత వడ్డీ రేటు మీకు ఇస్తుంది. ఇక్కడ మార్కెట్ పెరిగినా పడిపోయినా సరే మీ వడ్డీ బ్యాంకు ఒప్పందం ప్రకారం మీకు వస్తూ ఉంటుంది. అందుకే ఎఫ్డిని చాలా మంది భద్రత, సేఫ్టీ కోసం ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే ఇది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఎఫ్డి కాదు. ఇక్కడ మీ డబ్బును నిపుణులు, ఫండ్ మేనేజర్స్ వివిధ షేర్లు, బాండ్లు లేదా ఇతర పెట్టుబడుల్లో పెట్టుబడిగా పెడతారు. దీని విలువ మార్కెట్ యొక్క పనితీరును బట్టి పెరుగుతూ ఉండొచ్చు, తగ్గుతూ ఉండొచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్ లో లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. సేమ్ టైం ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని గుర్తించాలి. ఇప్పుడు మీకు ఎఫ్డి అంటే ఏమిటో తెలుసుకున్నారు, మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో అర్థమైంది. కానీ 1,00,000 రూపాయలు పెడితే 10 సంవత్సరాల తర్వాత ఏది ఎక్కువ విలువ ఇవ్వవచ్చు. మరి ఇద్దరు స్నేహితుల కథలో చివరికి ఏమైంది అనేది చూద్దాం. ఇక్కడ మనం ఒక చిన్న ప్రయోగం చేసి చూద్దాం. మీ దగ్గర ఇద్దరు స్నేహితులు ఉన్నారని ఊహించుకోండి. ఇద్దరి దగ్గర కూడా 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వేరుగా ఉంది. ఒకళ్ళు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అతను అనుకున్నాడు నా డబ్బు సేఫ్ గా ఉండాలి అని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాడు. ఇంకొకరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడిగా పెడతారు. అతను అనుకున్నాడు ఈ డబ్బు నాకు ఇప్పుడే అవసరం లేదు, దీర్ఘకాలం పెట్టుబడి పెడతాను అని అనుకుంటాడు. ఎదురు చూశారు. 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు ఎవరి నిర్ణయం బెటరో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఒక రైతు ఉన్నాడు. అతని దగ్గర 2 విత్తనాలు ఉన్నాయి అనుకుందాం. మొదటి విత్తనాన్ని ఒక ఇంట్లోని ఒక బీరువాలో పెట్టి దాచాడు. రెండో విత్తనాన్ని పొలంలో నాటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత బీరువాలో ఉన్న విత్తనం అలాగే ఉంది, కానీ పొలంలో నాటిన విత్తనం పెద్ద చెట్టు అయింది. అది ప్రతి సంవత్సరం పండ్లు ఇవ్వటం మొదలు పెట్టింది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బీరువాలో పెట్టిన విత్తనం లాగా ఊహించాలి, మరియు మ్యూచువల్ ఫండ్ అనేది నేలలో నాటిన విత్తనం లాంటిది అని మనం గ్రహించాలి. కానీ పొలంలో వర్షం కూడా ఉంటుంది, ఎండ కూడా ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ లో పెరుగుదలతో పాటు రిస్క్ కూడా ఉంటుందని మనం గుర్తించాలి. ఇప్పుడు ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడైనా ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్న చోట సాధారణంగా రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని గ్రహించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బు స్థిరంగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ మ్యూచువల్ ఫండ్ లో మార్కెట్ పైకి వెళ్తే మీ పెట్టుబడి విలువ కూడా పెరుగుతుంది. మార్కెట్ కిందకి వస్తే మీ పెట్టుబడి కూడా తాత్కాలికంగా తగ్గవచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు సహనం చాలా ముఖ్యం. ఇక్కడ మీ డబ్బుకు ఇంకో శత్రువు కూడా ఉన్నాడు. అతని పేరే ఇన్ఫ్లేషన్. ఒకప్పుడు మనం 100 రూపాయలకు వచ్చిన సరుకులు ఇప్పుడు 150 నుంచి 200 కూడా అవుతున్నాయి. అంటే డబ్బు అదే ఉన్నా సరే కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఉదాహరణ చూద్దాం. ఒకప్పుడు గ్రాము బంగారం
4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఉండేది. అదే గ్రాము ఈ రోజు 15,000 రూపాయలకి ఉంటుంది. అదే అంటే 5,000 రూపాయలు పెడితే 1 గ్రాము వచ్చే బంగారం ఇప్పుడు 1/2 గ్రాము కూడా వచ్చే పరిస్థితి లేదనమాట. అందుకే కేవలం డబ్బును భద్రంగా ఉండటం మాత్రమే కాదు, కాలక్రమంలో పెరగటం కూడా ముఖ్యమని ఇక్కడ గ్రహించాలి. ఒక నిజం ఏమిటంటే చాలా మంది రిస్క్ వద్దు అని ఏళ్ల తరబడి డబ్బును కదలకుండా ఉంచుతారు. మరికొందరు ఎక్కువ లాభం కోసం అర్థం చేసుకోకుండా మార్కెట్ ని పెట్టుబడి పెడతారు. ఈ రెండు కూడా సరైన మార్గం కాదు అని ఇక్కడ గ్రహించాలి. సరైన పెట్టుబడి అంటే మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి, మీకు కాల వ్యవధి ఇవ్వాలి, దానికి రిస్క్ తీసుకునే సామర్థ్యం మీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడానికి సరైన నిర్ణయం తీసుకోగలరు. ఇప్పటివరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, రిస్క్ అంటే ఏమిటి, ఇన్ఫ్లేషన్ ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఈ విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అన్ని చూసాం, కానీ చివరి ప్రశ్న ఇంకా మిగిలే ఉంది మిత్రమా. అయితే చివరకు ఏది ఎంచుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిటా, మ్యూచువల్ ఫండా? అలాగే ఇక్కడ ఎక్కువ మంది చేసే 7 పెద్ద తప్పులు ఏమిటి అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పటివరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, రెండింటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఈ రెండింటిలో ఏది మంచిది? సమాధానం మీ లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రమణయ్య గారు 60 ఏళ్ల వయసులో రిటైర్డ్ అయ్యారు. వారి దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బుతే వాళ్ళు 2 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకొని మరియు వృద్ధాప్యంలో వాళ్ళ ఖర్చుల కొరకు ఉపయోగపడాలి. అలాంటి పరిస్థితులు వారికి ముఖ్యమైనది డబ్బు యొక్క భద్రత. మరోవైపు 25 ఏళ్ల రామ్ అనే కుర్రోడు ఉద్యోగం మొదలు పెట్టాడు. అతనికి వచ్చే 20 సంవత్సరాల వరకు ఆ డబ్బు ఎమర్జెన్సీగా అవసరం ఉండదు. అలాంటప్పుడు ఇద్దరికి ఒకే పెట్టుబడి సరిపోతుందా? కాదు. ఎవరికి ఫిక్స్డ్ డిపాజిట్ బెటర్ అంటే ఈ పరిస్థితిలో ఎఫ్డి గురించి ఆలోచించవచ్చు. రిస్క్ తీసుకునే స్వభావం లేని వాళ్ళు మరియు డబ్బు తరచుగా అవసరం ఉన్న వ్యక్తులు మరియు అత్యవసర నిధులు కొంత భాగం భద్రంగా ఉండాలి అనుకుంటే మీకు ఈ పరిస్థితిలో ఫిక్స్డ్ డిపాజిట్ మీకు అవసరం. ఎవరికి మ్యూచువల్ ఫండ్ సరిపోవచ్చు? ఈ క్రింది వారికి మ్యూచువల్ ఫండ్ సరిపోవచ్చు. 10 నుంచి 20 సంవత్సరాల వంటి దీర్ఘకాల లక్ష్యాలు ఉంటే మీకు ఇది సరిపోతుంది. మార్కెట్ హెచ్చుతగ్గులను అర్థం చేసుకొని సహనంతో ఉండగలిగితే, సహనంతో ఉంటే మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ చాలా సరిపోతుంది వీరికి. ప్రతి నెల ఎస్ఐపి ద్వారా క్రమంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ మార్గం అన్నమాట. ఇకపోతే ఇక్కడ ఎక్కువ మంది చేసే 7 అతి పెద్ద తప్పులను తెలుసుకుందాం. కొంతమంది ఇతరులను చూసి పెట్టుబడి పెడుతుంటారు. కొంతమంది సోషల్ మీడియాలో ఎవరో చెప్పారనే కారణంతో డబ్బు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అత్యవసర ఖర్చుల నిమిత్తం వారి దగ్గర ఉన్న డబ్బునే పెట్టుబడిగా పెట్టడం అనేది చేస్తూ ఉంటారు. 1 నెలలోనే లేదా 2 నెలలు లేదా 3 నెలల్లోనే పెద్ద పెద్ద లాభాలు రావాలని ఆశించడం మరియు మార్కెట్ పడిపోతే భయపడి వెంటనే వారి దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్ గానీ స్టాక్స్ గానీ అమ్మేయటం. నెక్స్ట్ లక్ష్యం లేకుండా పెట్టుబడి పెట్టడం, ఎలాంటి యొక్క నియమాలను మార్కెట్ యొక్క పరిస్థితులను నేర్చుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం. ఇక చివరగా మనం గ్రహించే జీవిత పాఠం ఏమంటే పెట్టుబడి అనేది పందెం కాదు అని గ్రహించాలి. అది ఒక ప్రయాణం. ఒక చెట్టు నాటిన రైతు ప్రతిరోజు వేర్లు తవ్వి చూస్తే చెట్టు ఎప్పటికీ పెరగదు. అలాగే ప్రతిరోజు మీ యొక్క పెట్టుబడిని చూసి భయపడితే సంపదను మీరు నిర్మించలేరు. ఇక్కడ సహనం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, సరైన నిర్ణయం ఉండాలి, టయానికి డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటేనే సంపదను ఇక్కడ నిర్మించవచ్చు. మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ రెండూ మంచివే, కానీ ఏది మీకు సరిపోతుందో తెలుసుకోవడమే ఇక్కడ అసలైన జ్ఞానం అని గ్రహించాలి. మీ లక్ష్యాన్ని బట్టి, మీ వయసును బట్టి మరియు మీకు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి మీ నిర్ణయాన్ని మీరే తీసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే చిన్న లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మనీ ఇంట్రెస్టెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.